ఇక తెలంగాణలో మరో ఉప ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతోందా? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ తర్వాత మళ్ళీ బై ఎలక్షన్ వచ్చే ఛాన్స్ ఏ నియోజకవర్గాల్లో ఉంది? ఖైరతాబాద్ అలాగే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాల్లో అప్పుడే ఉప ఎన్నికల వాతావరణం వచ్చేసిందా? అందుకు తగ్గట్టుగా బీఆర్ఎస్ రెడీ అవుతోందా? మరి అధికార కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? తమ పార్టీ నుంచి ఎన్నికైన అధికార కాంగ్రెస్ లోకి జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ గతంలో బీఆర్ఎస్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు పిటిషన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్ జాప్యం చేస్తున్నారని సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణను మొదలుపెట్టిన స్పీకర్ గడ్డం ప్రసాద్ 8 మంది ఎమ్మెల్యేల విచారణను పూర్తి చేశారు. మరో 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి తమకొచ్చిన నోటీసులపై రిప్లై ఇచ్చేందుకు స్పీకర్ను గడువు కోరారు. మరోవైపు అనర్హత పిటిషన్ల వ్యవహారంపై ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాలకు బై ఎలక్షన్ తప్పదా అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. అనర్హత పిటిషన్ల వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ ఉండడంతో ముందుగా ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాలకు బై ఎలక్షన్ వస్తుందని బీఆర్ఎస్ కీలక నేతలు భావిస్తున్నట్టు ఆ పార్టీ నుంచి అందుతున్న సమాచారం. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఆయనపై అనర్హత వేటు తప్పదని బీఆర్ఎస్ అంటోంది. అలాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడంతో ఆమె తరపున ప్రచారం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి కోసం పనిచేయడంతో ఆయనపై కూడా వేటు తప్పదని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఈ ఇద్దరిపై అనర్హత వేటు పడకుండా సీఎం రేవంత్ రెడ్డి ఏదో ఒక సాకు చూపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ నుంచి టికెట్ రేసులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి, మరో నేత మన్నె గోవర్ధన్ రెడ్డిలు ఉన్నారని సమాచారం. ఇటు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యకు బీఆర్ఎస్ ఛాన్స్ ఇవ్వబోతుందని ఆ పార్టీ నుంచి అందుతున్న సమాచారం. కాంగ్రెస్ పార్టీ మాత్రం అనర్హత పిటిషన్ల వ్యవహారంపై తనదైన రీతిలో స్పందిస్తోంది. ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదని తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇటీవలే పశ్చిమ బెంగాల్లో అనర్హత పడ్డ కేసును, రాష్ట్రంలో జరుగుతున్న అనర్హత పిటిషన్ల కేసులను వేరువేరుగా చూడాలని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఒకవేళ ఉప ఎన్నిక వచ్చినా ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయడని, ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తూ కేబినెట్లోకి తీసుకుంటారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ, బీఆర్ఎస్ కాంగ్రెస్ వాదనలు ఒకవైపు ఉంటే త్వరలో సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రాబోతోంది. కాబట్టి ఈ అంశంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.